హాయ్ ఫ్రెండ్స్, ఇవి అయితే పల్నాడు జిల్లాలో కొంతమంది వెతికినటువంటి స్టోన్స్. ఇవి పార్ట్ 2 అనుకోవచ్చు. వీటిని మీకు చూపించడం వల్ల కారణం, ఇలాంటి స్టోన్స్ అంటుకొని ఉన్నాయి. ఇవి చాలా డిఫరెంట్ ఉంది. ఇది బ్లాక్ స్టోన్ లాగా. మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అద్భుతంగా మెరిసిపోయే ప్రతి స్టోన్ కూడా వజ్రమే అనుకుంటున్నాం, కానీ అవి వజ్రాలు కావు, క్రిస్టల్స్ లాంటి పలుకురాళ్ళు ఇవన్నీ. చాలా ఊర్లో తిరిగి తీసుకొచ్చినటువంటి స్టోన్స్ అని నేను వీడియోలో చెప్తున్నాను, అయినా కూడా లొకేషన్ అడుగుతున్నారు. అవి వాళ్ళు వెతికి తీసుకొచ్చి ఆ అన్న వాళ్ళు నాకు చూపిస్తూ ఉన్నటువంటి రాళ్ళనే నేను మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. ఇవన్నీ పల్నాడు ప్రాంతంలో దొరికినటువంటి రాళ్ళు. వీడియోని అర్థం చేసుకొని చూడండి. పల్నాడు ప్రాంతంలో వాళ్ళు ఒక ప్లేస్లో ఒక ప్రాంతంలో దొరికితే ఆ ప్రాంతం పేరు, లొకేషన్ మీకు నేను షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక కింబర్ స్టోన్ లాంటి రాయిని పగలగొట్టి వచ్చినటువంటి ఒక రాయి ఇది. దాంట్లోనే అన్ని క్రిస్టల్స్ అంటుకొని ఉండటం వల్ల పదే పదే అన్ని రాళ్ళల్లో ఈ స్టోనే చాలా బాగా అందంగా కనబడుతూ ఉంది నాకైతే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఏదో ఒక మంచి స్టోన్ దొరికినప్పుడల్లా వీడియోకి చూపించేదానికి కోసమే ప్రయత్నం చేస్తూ చక్కగా తిప్పుతూ చూపిస్తున్నాను. ఇలాంటివి వాళ్ళకి దొరికాయి అనేసి. వీటికి అన్ని స్టోన్స్ ఎలా అంటుకొని ఉన్నాయి అనేసి, ఒకవేళ అంటుకొని ఉన్న స్టోన్ బయటికి తీస్తే అది పగిలిపోయే ఛాన్స్ ఉంటుందా, అందుకని వాళ్ళు బయటికి తీయకుండా ఎవరికైనా చూపిస్తే అదే వజ్రం అనుకొని అమ్మేసుకునే ఛాన్స్ ఉంటుందేమనేసి వాళ్ళు దాన్ని బయటికి కూడా కదిలించలేకపోయారు. కదిలిస్తే ఎక్కడ పగిలిపోతుంది అనేది. ఏదేమైనా వాళ్ళు పడ్డ కష్టంకి ఒక వజ్రం కూడా, మేము చూసేటప్పుడు ఒక స్టోన్ కూడా దొరకలేదు. మనం చూసే రాళ్ళు ఒక అవగాహన కోసమే వీటిని వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను. ఇంతకన్నా మంచి స్టోన్స్ వెతకాలనేది మనం తెలుసుకోవాలి. 30 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నారు. ఒక రియల్ వజ్రం కూడా వాళ్ళ వెతికే వజ్రాల అన్వేషణలో పక్క వాళ్ళకు కూడా దొరికినటువంటి వజ్రాన్ని కూడా చూడలేదంట వాళ్ళు. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి వజ్రాల అన్వేషణలో ఎన్నో రాళ్ళని దొరికినప్పుడు సమయం వాళ్ళు వెళ్ళి వజ్రాల అన్వేషణ చేసేటప్పుడు వాళ్ళకి లభించినటువంటి కొన్ని స్టోన్స్ ఇవి. ఒక్కరోజు వెతికితే దొరికినటువంటి రాళ్ళు అయితే కావు ఇవి. వీడియోలో అయితే జస్ట్ ఒక 5 నిమిషాల్లో వీడియో మీకోసం చేసి చూపించగలుగుతాను, కానీ దీని వెనకాల వాళ్ళు పడ్డ కష్టం చాలా ఉంది. మనం కూడా వజ్రాలు అన్వేషణ చేసేటప్పుడు ఇంతకన్నా మంచి స్టోన్స్ వెతకాలనేది ఈ వీడియో అర్థం చేసుకొని చూస్తారని కోరుకుంటున్నాను. మనం వద్దనుకున్నా మన వెంట వచ్చేదే మన నీడ. మనం ఏం చేసినా తిరిగి అదే చేస్తుంటుంది. కానీ తిరిగి మనల్ని ఎప్పుడు కూడా గాయపరచదు. మనం ఉన్నంత వరకు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండేది మన నీడే. అంటే మన నమ్మకం. ముందు మనల్ని మనం నమ్ముకోవటానికి ప్రయత్నం చేయాలి. మన మీద మనకి నమ్మకం లేకుండా
ఎంత ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ అనేది అవ్వదు. నమ్మకం ముందు మన మీద ఉంచుకోవాలి. అదృష్టం భగవంతుడి దయ. దేవుడు కరుణిస్తే ఏదో ఒక రోజు మన కష్టానికి ఫలితం దక్కుతుందనే ఒక నమ్మకంతో మనల్ని మనం నమ్ముకుంటూ ముందు అడుగు వేయాలనేది తెలుసుకోవాలి. ఈ స్టోనే ఉన్న వాటిలో చాలా బాగుంది. వాటి మీద ఉన్నటువంటి గీతలు, స్టోన్స్ అంటుకొని ఉండటం వల్ల పదే పదే ఈ స్టోన్నే చూపించాల్సి వస్తుంది. ఎన్నో రోజుల నుంచి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం వజ్రాల అన్వేషణలో నేను మీ ముందుకి ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను. తప్పకుండా మరొక వీడియో కోసం ఎదురు చూడాలంటే నేను వెళ్ళి ప్లేస్కి వీడియోస్ కొత్తగా ఒక ప్లేస్ని చూపించాలన్నా, కొత్తగా ఒక వీడియోని మీ ముందుకి పరిచయం చేయాలన్నా, మాకు మీరిచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే ఒక లైక్ మాత్రమే. ఆ లైక్ యూస్ ఎంతో ముందుకు నడిపిస్తుంది అని అనుకుంటున్నాను. పిల్లలకి సెలవు వచ్చినాయి కదా అనేసి బయట రోడ్ల మీద అంత సులభంగా వదిలేమాకండి. మృగాల కన్నా మనుషులే ఈ రోజుల్లో చాలా ప్రమాదంగా ఉన్నారు. దయచేసి దీన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ మాటని కనీసం ఒక మాటగా మీరు వాళ్ళకి ఇతరులకి షేర్ చేయండి. వీడియోనైతే కాదు. జాగ్రత్త. ప్రతి పిల్లవాడు కానీ, పాప కానీ, ఎవరన్నా కానీ సెలవులో చేసాయి అని చెప్పేసి మన పాటికి మనం రోజులు గడిపేస్తున్నాం మొబైల్స్ చూసుకుంటూ. టీవీ ఒకరు, ఫోన్ ఒకళ్ళు, ఎవరు ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. మన జాగ్రత్త మనమే చూసుకోవాలి.